మదిగెర కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతిరెడ్డిని ఆమెకు మద్దతు తెలుపుతున్న కర్నూలు జీసీడీఓని సస్పెండ్ చేయాలని మదిగెర కేజీబీవీ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ డాక్టర్ సిరికి కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతిరెడ్డి జీసీడీఓపై ఫిర్యాదు చేశారు. అనంతరం గాంధీ విగ్రహం ఎదుట పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతిరెడ్డిని తమ పిల్లలపై కులవివక్ష చూపుతున్నారని, ఈ విషయాన్ని బయటకు తెలిపితే మెనూ ప్రకారం భోజనాలు సక్రమంగా పెట్టడం లేదని ఆరోపించారు. ఈ విషయాన్ని పిల్లల కమిటీ చైర్మన్ ప్రశ్నిస్తే తమకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారన్నారు. పిల్లల కమిటీ చైర్మన్ ఎస్సీ కావటం వల్ల నిర్లక్ష్య సమాధానాలు చెప్పడం జరుగుతుందని, వెంటనే కేజీబీవీ ప్రిన్సిపల్ను పాఠశాల నుంచి సస్పెండ్ చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. మదిగెర కేజీబీవీ ప్రిన్సిపల్ జ్యోతిరెడ్డిపై పలుమార్లు కర్నూలు జీసీడీఓకి ఫిర్యాదు చేసినప్పటికీ ఆమెపై ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా కాలేజ్లో మేడం మాకు చాలా టార్చర్ పెడుతున్నారు. ఎస్సీ క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నారు. ఫుడ్ మెనూ ప్రకారం పెట్టడం లేదు. దాని గురించి మేము లెటర్స్ రాసినా కూడా పైనుంచి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. జీసీటీఓ మేడం వచ్చి 5 రోజులు టైం అడిగినారు. టైం అడిగిన తర్వాత కూడా ఫోన్ చేసి అడిగినా కూడా ఎలాంటి రియాక్షన్ తీసుకోవడం లేదు. నైట్ 12-1 వరకు మేల్కొని టీసీలో బ్యాడ్ అని రాసి పంపిస్తానని బెదిరిస్తున్నారు. ఒక కంప్లైంట్ వీడియోని పట్టుకొని అరౌండ్ నైట్ 1-2 వరకు అక్కడే పెట్టుకొని టార్చర్ చేసినారు సార్. మీ పేరెంట్స్ ఫోన్ చేసి చెప్తాను చూడండి, మీరు ఇట్లా చెప్పకపోతే అని అవన్నీ టార్చర్ పెట్టి. గౌతమి, కేజీబీవీ మధ్యకేర, జ్యోతి మేడం పెట్టి దూషించి మాట్లాడి బయటకు పంపించిన తర్వాత మేము పోయి, సరే మేడం మీరు ఇట్లా చేస్తున్నారంటే ఏం పరిస్థితి అని చెప్పి మేము పోయి అడిగితే మాకు ఎలాంటి స్పందన లేకుండా మీరు బయటకు ఉండండి, మీరు లోపల అవుతారని చెప్పి మమ్మల్ని బయటికి పంపించడం జరిగింది. అయితే పిల్లల్ని మళ్ళీ తర్వాత మేము తెలుసుకున్న తర్వాత ఏమని జరుగుతుందంటే, అక్కడ మెనూ ప్రకారం భోజనాలు పెట్టుకుండగా పిల్లలకి బాత్రూములకి పోకుండా తాళాలు వేస్తూ అనేక ఇబ్బందులు పెట్టడం వల్ల మేము అక్కడ పోయి ధర్నా చేయడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితము చేసిన తర్వాత డిఓ గారికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము. డిఓ గారికి ఎమ్మెల్యే గారు కూడా లెటర్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత కూడా ఎలాంటి స్పందన లేకున్నప్పటికీ మళ్ళీ కూడా మేము ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ ధర్నా చేసినప్పటికీ అయితే ఇలాంటి మంచి పద్ధతులు కాదు అని చెప్పి మళ్ళీ ధర్నా చేసినప్పటికీ డీసీడీఓ మేడం వచ్చి మాకు 5 రోజుల లోపల మేము ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆమె పైన ఖచ్చితంగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటిపైన మేము సస్పెండ్ చేస్తామా, లేకుంటే ఏమనేది మేము కూడా 5 రోజుల తర్వాత నిర్ణయం చెప్తామని చెప్పి ఇప్పటికీ 20 రోజులు అయిపోతుంది. అయినప్పుడు కూడా ఎలాంటి స్పందన లేనందుకు పిల్లలకి ప్రిన్సిపల్ వచ్చేసి రోజు రాత్రిపూట 12-1 గంట దాకా పిలుచుకొని రూమ్లోన మీరు ఇంతకుముందు అయితే మీ పేరెంట్స్కి ఏదైతే చెప్పినారో, మీరు ఏదైతే మీడియాకి ఇచ్చినారో ఆ విధంగా మీరు చెప్పకపోతే మీ పైన మీ మార్క్స్ మీ టీసీల పైన మీకు బ్యాడ్ అని చెప్పని రాసి మీరు పాస్ కాకుండా మిమ్మల్ని ఫెయిల్ చేపిస్తా, తర్వాత వచ్చేసి మీకు పిల్లలు కాకుండా చేస్తా అని చెప్పి పిల్లలపైన అపాండాలు వేసి పిల్లలపైన మీరు వీడియోస్ బ్లూ ఫిలిం వీడియోస్ చూస్తున్నారని చెప్పి పిల్లలపైన మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత మా కూతురు వస్తేనే ఏం జరిగిందమ్మా అంటే, రాత్రి మమ్మల్ని 12-1 గంట దాకా నిలబెట్టి మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతుంది మేడం అని చెప్పంటేనే మా అందరం ఆందోళన గురి చెంది మళ్ళీ మా యొక్క